హాయ్ అండి. హలో. మర్రి చెట్టు పురాతన కాలంలో పొలాలలో ఎకరాల ఎకరాలు ఆపేస్తూ ఉండేది వేర్లతోటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న కుండీలోనే పెంచుతున్నారు. మర్రి చెట్టు పురాతన కాలంలో పూజలు అందుకుంటుంది. మర్రి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని త్రిమూర్తుల వృక్షంగా కొలుస్తారు. సంతానాన్ని మర్రి చెట్టు పూజే హైందవ విశ్వాసం. సంతానం లేని దంపతులు మర్రి చెట్టు ప్రదర్శనలు చేయటం నేటికి కనిపిస్తుంది. మర్రి చెట్టు పూజలు అందించినట్లయితే సమీప భవిష్యత్తులో తల్లి అవుతారనే నమ్మకం. దక్షిణామూర్తి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తి ఆయన శివస్వరూపమే. భగవద్గీతలో అర్జునుడు బోధించింది మర్రి చెట్టు వృక్షమే. స్థిరకాలం జీవిస్తుంది. మర్రి చెట్టు చల్లని నీడను ఇవ్వడం వల్ల చాలామంది ఋషులు తమ తమ తపస్సును ఎంచుకున్న చెట్టు మర్రి చెట్టు. వేర్లు బహుపాదంగా పిలువబడి సృష్టికర్త బ్రహ్మరూపంగా కూడా పూజలు అందుకుంటుంది మర్రి చెట్టే. సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను యముడితో పోరాడి సాధించిన గాథ మనందరికీ తెలిసిందే. సతీ సావిత్రి భర్త మరణం మర్రి చెట్టు నీడలోనే జరిగింది. తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది మర్రి చెట్టు కిందనే. అక్కడే భర్త ప్రాణాలను సాధించింది. అందుకే స్త్రీలకు అంత ఇష్టం మర్రి చెట్టు అంటే. అందుకే పున్నమి రాత్రి పూజలు చేసే సాంప్రదాయం కొన్ని ఊర్లలో జరుగుతుంది. జూన్ నెలలో వచ్చే పౌర్ణమి నాడు పూజలు చేసి ప్రదర్శనలు చేసి తన ముత్తైదుతనాన్ని కాపాడమని వేడుకుంటారు మర్రి చెట్టుకు. దీనికి సంబంధించిన పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. అందుకే మర్రి చెట్టును సాంప్రదాయకంగా పూజిస్తారు.